వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వెంజమూరు మండలం వేజంటమ్మ కొండ వద్ద జరిగిన శ్రీకాంత్ హత్య కేసు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతుంది. కలిగిరి మండలం వీర్లకట్ట గ్రామానికి చెందిన శ్రీకాంత్కు అదేవిధంగా నాగిరెడ్డిపాలెంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే దీని కారణంగానే శ్రీకాంత్ని హత్య చేసినట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఆ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాంత్కు అదేవిధంగా నాగిరెడ్డిపాలెం చెందిన ఆ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఏదైతే ఆ మహిళతో మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం ఉండడంతో ఆ వ్యక్తి శ్రీకాంత్ మీద కక్ష పెంచుకోవడం జరిగింది. శ్రీకాంత్ని ఎటైనా హత్య చేసి ఆమెతో దూరం చేయాలనుకుని ఒక పథకం రచించారు. అయితే ఆ వ్యక్తి వింజమూరుకు చెందిన ఓ వ్యక్తితో అదేవిధంగా ఏఎస్పేట మండలానికి చెందిన మరో వ్యక్తిని పిలిపించుకొని వీరంతా గత 3 రోజుల కిందట మద్యం సేవించడం జరిగింది. మద్యం సేవించిన తర్వాత వీళ్ళంతా వెంకటమ్మ కొండ వద్దకు పైకి వెళ్ళడం జరిగింది. శ్రీకాంత్ని మంచిగా పిలిపించుకొని మద్యం సేవించడం జరిగింది. ఆ తర్వాత అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారవడం జరిగింది. అయితే 3 రోజుల తర్వాత ఆ శవం పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో అటువైపు వెళ్ళే పశువులు కాపురులు గుర్తించి గ్రామస్తులకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అప్పటికే మొత్తం ఆ మృతదేహం మొత్తం కుళ్ళిపోవడం జరిగింది. అయితే పూర్తి పరిసర ప్రాంతాలను మొత్తం విచారించగా అతను శ్రీకాంత్గా గుర్తించడం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అయితే ఈ కేసును కూడా త్వరగతిగా విచారించి అసలు హంతకులు ఎవరనేది గుర్తించమని పోలీసులు కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకు విచారించడం జరిగింది. విచారిస్తే అయితే వాళ్ళు ఈ హత్య తామే చేసినట్లు కూడా ఒప్పుకున్నట్లయితే తెలిసింది. ఈ రోజు రేపు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.